రేవంత్ రెడ్డి గారి సొంత అసెంబ్లీ సెగ్మెంట్లో కొడంగల్ భూసేకరణ నోటిఫికేషన్ మీద హైకోర్టు స్టే విధించేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే మరి ఇది సరిపోదా అధ్యక్ష? మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలవంత భూసేకరణ చేస్తూ ఉన్నదో చెప్పడానికి అడ్డం పడతలేదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రద్దు అన్నటువంటి ఫార్మాసిటీ అంతలోనే ఫ్యూచర్ సిటీగా ఎందుకు రూపాంతరం చెందుతుందో అది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని వెనుక మతలవేందో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఫార్మాసిటీ రద్దు అని చెప్పిన గతంలో ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రద్దు అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఫార్మాసిటీ అంతలోనే ఫ్యూచర్ సిటీగా ఎట్లా మారిందో, మరి గతంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం వాటిని రద్దు చేసి 2 రోజుల వ్యవధిలోనే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ జోన్గా మరి మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దాని వెనుక ఉన్నటువంటి మతలబేందో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గ్రామ సభ నిర్వహించలే, నిపుణుల సామాజిక ప్రభావం మదింపు చేపట్టకుండా భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10A ఉపయోగించి అత్యవసరంగా భూసేకరణ చేయాలని చూడడం సొంత ప్రయోజనాల కోసం కాకుండా మరేందో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను కాదు అధ్యక్ష, ఈ అంశం లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది అనేక మంది అంశాల మీద బహిరంగంగా మీడియాలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకమైనటువంటి పాలన మరి మీ సుపరిపాలన నడుస్తూ ఉన్నదో దీన్ని బట్టి చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముచ్చెరలో రద్దు అన్న ఫార్మాసిటీ మళ్ళీ కొడంగల్లో ఫార్మా క్లస్టర్గా ఎందుకు మారిందో దీని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఫార్మాసిటీ కోసం ముచ్చెరలో 14,000 ఎకరాలు సేకరించింది కదా. కాంగ్రెస్ సర్కారు వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు ఫార్మా కంపెనీల కోసం ఆరాటపడుతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ అంశంలో అనేక మంది మరి నాయకులు కూడా మాట్లాడారు అధ్యక్ష. అయినా కూడా దాని మీద ఇప్పటివరకు ఎలాంటి మరి స్పందన ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదంటే ఏ రకంగా వీళ్ళు మరి బుల్డోజ్ చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఫార్మాసిటీ రద్దు, ఫార్మా క్లస్టర్ ఏర్పాటు ప్రభుత్వం ఎందుకని అగ్రపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు, దీని మీద అందరి అభిప్రాయాలు ఎందుకు సేకరించడం లేదు? రాత్రికి రాత్రి చట్టాలు తీసుకొచ్చి రాత్రికి రాత్రి భూసేకరణ పేరు మీద రాత్రికి రాత్రి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు మరి అనేకమైనటువంటి మరి బలవంతపు భూసేకరణ చేస్తూ ఉన్నారు తప్ప మరి దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఎందుకోసమని చేస్తూ ఉన్నారో మరి దాని మీద ఒక మరి అఖిలపక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేయకుండా ఇది చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. మరి సడన్ గా ఫార్మా కంపెనీల మీద ముఖ్యమంత్రి గారికి ఎందుకు అంత సడన్ గా ప్రేమ ఏర్పడ్డదో మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 1 ఎకరం 50 లక్షల నుంచి 70 లక్షలు వర్తి చేసేటువంటి భూములు అధ్యక్ష. పాపం మరి గిరిజనుల దగ్గరికి వెళ్ళి భూములు తీసుకొని కేవలం 15 లక్షల ఎకరానికి ఇస్తామంటే వాళ్ళు మా ప్రాణాలను తీసుకోండి కానీ భూమి ఇవ్వమని చెప్పి వారు బొండుకేసుకొని కూర్చున్నారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి తెలంగాణ గుర్తింపు గౌరవించే చర్యలు, మన తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన అధ్యక్ష. నిన్న పారాగ్రాఫ్ 5లో గవర్నర్ ప్రసంగంలో పారాగ్రాఫ్ 5 నుంచి 9 వరకు అధ్యక్ష తెలంగాణ గుర్తింపు గురించి మాట్లాడారు అధ్యక్ష. వారసత్వాన్ని గౌరవించడం అనేది టైటిల్ కింద కాంగ్రెస్ సర్కార్ చర్యలను ఆలోచన విధానాన్ని చెప్పించే ప్రయత్నం చేసింది అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మరి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఈ అంశాల మీద మనం చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ పునరుజ్జీవనం గురించి ఎందుకు విస్మరిస్తా ఉన్నది? తెలంగాణ పునర్నిర్మాణం అంటే సాంస్కృతిక పునరుజ్జీవనమే కదా. అలాంటి కాంగ్రెస్ పాలకులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణలో పలు ప్రాంతాల్లో అధ్యక్ష ప్రజా జీవనం నుంచి వచ్చినటువంటి సజీవన్ పేర్లు అధ్యక్ష అనేకమైనటువంటి పేర్లను గత పాలకులు తొలగించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. వారు మరి ఎన్నో హైదరాబాద్ భాగ్యనగరం ఉన్నటువంటి దీన్ని హైదర్ పేరు పెట్టేసి హైదరాబాద్గా, ఎదులాపురంని ఆదిల్ పేరు ఆదిలాబాద్గా, మరి హిందూని నిజాం పేరు మీద నిజామాబాద్గా ఈ రకంగా మరి మార్చినటువంటి పేర్లు ఎవరైతే బలవంతపు వసూలు చేసి బలవంతపు అరాచకాలు చేసినటువంటి ఆ రాజుల పేర్లను ఇంకా మీరు అలాగే కొనసాగించి తెలంగాణ మరి పునర్జీవనం అంటే ఎట్లయితుంది అధ్యక్ష? సాంస్కృతిక పునర్జీవనం జరగాలంటే గతంలో ఉన్నటువంటి మరి గతంలో వాడకంలో ఉన్నటువంటి పేర్లను మీరు అలాగే తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కదా అధ్యక్ష. ఎప్పటి వరకు అయితే సాంస్కృతిక పునరుజ్జీవనం జరగదో అప్పటి వరకు తెలంగాణ నిజమైనటువంటి మనం కోరుకున్నటువంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం రాదు అనేది మరి మా అభిప్రాయం అధ్యక్ష. మరి అది కాకుండా
మరి ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఎప్పుడు నేను పాలమూరు బుద్ధుబిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మహబూబ్ నగర్ బుద్ధుబిడ్డ అని ఎందుకు చెప్పుకోడు అధ్యక్ష? పాలమూరు బుద్ధుబిడ్డగా చెప్పుకుంటాడు కదా. అటువంటి పాలమూరు పేరు మహబూబ్ నగర్గా ఉంటే మీరు మార్చాలన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు ఒకసారి తెలియజేయాలి అధ్యక్ష. ముంబై ఇంతకుముందు బొంబాయిని ముంబైగా మార్చుకున్నాం అధ్యక్ష. చెన్నై ఉన్నటువంటి చెన్నైని మరి వాళ్ళు కూడా మరి పేరు మార్చుకున్నారు, ఒడిశాను మార్చుకున్నారు, మరి అనేక కలకత్తాను కోల్కతాగా మార్చుకున్నారు, మరి ఈ రకంగా మరి మద్రాసు చెన్నైగా మార్చుకున్నారు. ఈ రకంగా అనేకంగా మరి అన్ని రాష్ట్రాలలో వారు పేర్లను పాత పేర్లు తెచ్చుకునే ప్రయత్నం చేసి వాళ్ళందరూ తెచ్చుకోగలిగినారు. కానీ కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేర్లు మార్చే ధైర్యం మీకు లేదంటే మీరు కొంతమందికి భయపడతా ఉన్నారా, ఓటు బ్యాంక్ కోసం భయపడతా ఉన్నారా, లేకుంటే ఎంఐఎం పార్టీకి మీరు భయపడతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మీరు ఎందుకోసమని మరి ఈ పునరుజ్జీవనం విషయంలో మీరు ఎప్పుడైతే ప్రస్తావన చేసిండ్రో మీరు ప్రస్తావన చేసినటువంటి ఈ అంశాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. పునరుజ్జీవనం ప్రస్తావన చేసినప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి ఎందుకు మాట్లాడలేదని మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మేము అనేకమైనటువంటి పేర్లు అధ్యక్ష. ఆదిలాబాద్ని ఎదులపురంగా, నిజామాబాద్ ఇందూరుగా, జైరాబాద్ని పెద్దక్కలి, కరీంనగర్ ఎలగందులుగా, సికింద్రాబాద్ లష్కర్గా, మహబూబ్ నగర్ పాలమూరుగా, మహబూబాబాద్ను మనకోటగా ఉన్నటువంటి పేర్లు అధ్యక్ష. అవన్నీ పేర్లను మార్చుకున్న సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష తెలంగాణ సచివాలయ నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అధ్యక్ష మరి అక్కడ ఉన్నటువంటి దాని స్ట్రక్చర్లో కూడా టూమ్స్ పెట్టేసి అక్కడ దాదాపుగా కొంతమందిని సంతోష పెట్టడానికి పెట్టినట్టుగానే కనపడ్డది తప్ప వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కాకుండా కేవలం మరి కొంతమంది ఓటు బ్యాంక్ కోసం, కొంతమంది మభ్య పెట్టుకోవడం కోసం, బెప్పించుకోవడం కోసం ఆ కనీసం స్ట్రక్చర్స్ లో కూడా టూమ్స్ పెట్టడం చాలా బాధాకరంగా అధ్యక్ష. అదే కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంలో పేరా 10 నుంచి 19 వరకు అధ్యక్ష వ్యవసాయం గురించి, వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పునాది అనే టైటిల్ కింద అన్ని అబద్ధాలే చెప్పించేది అధ్యక్ష. రైతులందరికీ రుణమాఫీ అమలైనట్టుగా మరి ఎకరానికి 12,000 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంది కదా అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాస్తవాలు మరి ఏంటో ఒకసారి మరి చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కనీసం ఈ రాష్ట్రంలో రుణమాఫీ పేరు మీద దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించి దాదాపు 40% మంది రైతులకు ఈరోజు రుణమాఫీ జరగకుండా రైతులంతా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు మాత్రం ప్రసంగంలో 100% మేము రుణమాఫీ చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేయడం అంటే ఇది నిజంగా సిగ్గు చేయడం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష వీళ్ళు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా చెప్పుకో ఉన్నారు కదా అధ్యక్ష. గతంలో వీళ్ళు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం మరి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని చివరికి 12,000 అని చెప్పి ఇప్పటి వరకు మరి మొన్న ఖరీఫ్లో ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు రబీలో కూడా మరి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తిగా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. దానికోసం మరి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు బాకీ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మేము కేవలం ఈ రైతు బంధు కోసం వాడతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆ డబ్బులన్నీ గుత్తేదారులకు ఇచ్చుకొని ఈరోజు రైతులకు మోసం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ఒక్కనే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగేటువంటి నియోజకవర్గంలో కూడా వాళ్ళ రైతులు ఎదిరించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు అధ్యక్ష, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళని నిలదీస్తున్నారు అధ్యక్ష, తప్పకుండా నిలదీస్తారు అధ్యక్ష. వారికి మరి గతంలో ఉన్నటువంటి మరి ఖరీఫ్ కానీ మన రబీ కానీ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి 10,000కి ఇంకా 5,000 కల్పిస్తామన్న అంశం కానీ అన్ని అంశంలో కూడా పూర్తిగా వైఫల్యం చెంది వారు కనీసం 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టి ఈరోజు ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఈరోజు రైతులకు ఇవ్వనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నదో ఈ సభ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష గెలిపించిన ఏ రైతుల ఓట్లతోటైతే వీళ్ళు గెలిచారో ఆ రైతులకు పూర్తిగా ఒకవైపు రుణమాఫీ చేయకుండా మరోవైపు రైతు బంధు ఇవ్వకుండా అదే మాదిరిగా ఈరోజు రైతు కూలీల విషయంలో కూడా వారికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వారిని కూడా మోసం చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పి కౌలు రైతులను ఐడెంటిఫై చేస్తామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వం కౌలు రైతులను కూడా విస్మరించింది అధ్యక్ష. కౌలు రైతుల విషయంలో స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఢిల్లీ నుంచి చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళు పోయి ఓనర్లతో మాట్లాడుకోవాలని అంటారు అధ్యక్ష. ఓనర్లతో ఏం మాట్లాడుకుంటారు అధ్యక్ష? ఓనర్లు వాళ్ళకి వచ్చేటువంటి మరి రైతు బంధువుల నుంచి వాళ్ళకి పంచిస్తారా? మరి ఏ రకంగా ఇది మరి న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, కేవలం
రైతులను ఓటు బ్యాంకుగా మార్చుకొని రైతులను మోసం చేసి రైతుల ఓట్లు దండుకొని ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత రైతులను విస్మరించడం ఇది నిజంగా బాధాకరం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మరి రైతులు రేపు క్షమించబోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆ రోజు దేవుళ్ళ మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు 100% అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి